హే ఆల్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా మనం మళ్ళీ ఒక వీడియో చేసి. వీడియో ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనం ఫ్యూచర్లో న్యూ హిమాలయన్ తీసుకుంటే మనకి అది ఎంతవరకు ఈజీగా ఉంటుంది అంటే, గట్టి చెప్పాలంటే మన హైట్కి అది అసలు ఎంతవరకు కరెక్ట్ సెట్ అవుతుంది తెలుసుకుందామని చెప్పేసి ఇప్పుడే షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. బేసిక్గా మన హైట్ వచ్చేసి 5.5. సో ఒక 5.5 ఉన్న వ్యక్తి హిమాలయాన్ని, పందిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది తెలుసుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు తీసుకోవాలనే ప్లాన్ ఉంది. సో జస్ట్ ఎలాగో ఇంట్లో వీకెండ్ ఖాళీగా ఉన్నాం, సో సరదాగా అలా ఒక రౌండ్ వేసిద్దామని చెప్పేసి ఇప్పుడే బయలుదేరా అనమాట. మామూలుగా వెయిట్ విషయంలో అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. ఎలాగో మనం ఆల్రెడీ ఓల్డ్ హిమాలయన్ కూడా అదే వెయిట్, అండ్ దట్టు మనం తీసుకునే ఇప్పుడు క్లాసిక్ 350 కూడా అదే వెయిట్ విషయంలో ఏం లేదు. కానీ బట్ సీట్ హైట్ అనేది మనకి 825 mm ఉంది. సో చాలా వరకు హైట్ పెరిగిపోయింది అనమాట. మామూలుగా నేనైతే 800 mm 810 mm వరకు సీట్ హైట్ ఈజీగానే హ్యాండిల్ చేయగలుగుతా. కానీ 825 mm దట్టు 195 200 kg వెయిట్ బండి మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం, మనకి ఎంత ఈజీగా ఉంటుంది, మనకి ఎంత యాక్సెసిబుల్గా ఉంటుంది మనం తిరగడానికి, ఇది తెలుసుకోవడానికి ఈరోజు మన వ్లాగ్ అనమాట. సో టైం వచ్చేసి మనకి ఆల్రెడీ 3 అవుతుంది. ఆల్రెడీ చాలా ఎండగా ఉంది, అందుకే బైక్ తీద్దామనుకుని కూడా అమ్మ వద్దులే అని చెప్పేసి మళ్ళీ కార్లో తీసా. సో చలో, ఆల్రెడీ మనం ఎప్పుడు వెళ్ళే షోరూమే SVR మోటార్స్, కొంపల్లి, రాయల్ ఎన్ఫీల్డ్. సో చలో, మనం ఈ రోడ్స్ అన్నీ మనం ఎప్పుడు చూసేవే. డైరెక్ట్గా ఒకసారి మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళినాక విల్ మీట్. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది వచ్చేసి మన SVR మోటార్స్, కొంపల్లి. మన బైక్స్ అన్నీ మోస్ట్లీ తీసుకునేది ఇక్కడే అనమాట. మన హిమాలయన్, మన క్లాసిక్ 350 అన్నీ తీసుకునేది ఇక్కడే. సో ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడే షోరూమ్ దగ్గర రీచ్ అయినాం. చలో ఎక్కువ లేట్ చేయకుండా ఒకసారి మన బైక్ అయితే ఒక లుక్ వేసి దాని తర్వాత టెస్ట్ రైడ్ ఎలా ఉందో చూద్దాం. I would never wait for something to let it go to waste, with everything at stake. Not that I would take it all back, I just wanna make this thing last, but we're running out of. This is our Himalayan 450. ఏంది అనట్లేదు, బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినట్టున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి కలర్ వచ్చేసి క్యామెట్ వైట్. చూడడానికి ఏదో స్క్రాచెస్ పడ్డట్టు కనిపిస్తుంది, బట్ ఇట్స్ అ డిజైన్ పెయింట్ స్కీమ్. సీట్ కూడా మరీ సాఫ్ట్ లేదు, అలా మరీ హార్డ్ లేదు, బట్ ఇట్స్ నైస్. ఓవరాల్గా చూడడానికి అయితే చాలా బల్కీగా అనిపిస్తుంది వెహికల్ అయితే. ఇది వచ్చేసి మనకి బైక్తో పాటు ఇంటిగ్రేటెడ్గా టాప్ ర్యాక్ వస్తుంది. సో అంత యూస్ఫుల్ అయితే కాదు, అంటే ఇన్ కేస్ దీనికి మళ్ళీ మనం టాప్ ర్యాక్ అని చెప్పేసి కొన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దెన్ ఇట్స్ ఫైన్. బట్ సాఫ్ట్ లగేజ్ అయితే కొంచెం ముందుకు జరుగుతూ ఉంటుంది. అండ్ రేర్ సెక్షన్కి వచ్చేస్తే ఈ టైర్స్ వచ్చేసి డ్యూయల్ పర్పస్ టైర్స్ అనొచ్చు. యాక్చువల్లీ 70% రోడ్ అండ్ 30% ఆఫ్ రోడ్. ఎగ్జాస్ట్ డిజైన్ అయితే బాగుంది. అండ్ స్వింగ్ ఆర్మ్ వచ్చేసి ఇది అల్యూమినియమా, గెస్ అల్యూమినియంలానే కనిపిస్తుంది, బట్ నాట్ షూర్. యాక్చువల్గా నేను డీటెయిల్డ్ రివ్యూ అయితే చెప్పట్లేదు, ఇట్స్ నాట్ ఏ డీటెయిల్డ్ వాక్ అరౌండ్. ఓవరాల్గా అయితే చూడడానికి టూ మచ్ బల్కీ అనిపిస్తుంది, బట్ నడిపినప్పుడు ఎలా ఉంటుందో వీ నీడ్ టు సీ. మనకి ఫ్రంట్లో వచ్చేసి అరౌండ్ 21 inch స్పోక్ వీల్స్తో వస్తుంది. ఇది ట్యూబ్లెస్ టైర్స్ అయితే స్టాండర్డ్ కాదు, మనకు కావాలనుకుంటే ఎక్స్ట్రా 11,000 పెడితే మనం వేయించుకోవచ్చు. లేదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వేయించుకోవాలనుకుంటే 12,000 పెట్టాల్సి వస్తుంది. ఫ్రంట్లో అయితే LED అంత యూస్ఫుల్ లైట్ అయితే కాదు, ఎందుకంటే నా క్లాసిక్లో సేమ్ ఉంది కదా, సో అంత యూస్ఫుల్గా అనిపించదు లైట్ అయితే.
సో ఈ స్టార్ట్ డీటెయిల్ రివ్యూ, జస్ట్ ఒక క్విక్ వాక్ అరౌండ్ అంతే. సో నడిపినప్పుడు ఎలా ఉంది అన్నది మనకి మెయిన్. ఇప్పుడు నడిపి చూద్దాం. ఓకే, బైక్ అయితే వచ్చేసింది మనకి. ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గో. ఓకే యా, సో ఇనీషియల్ ఇంప్రెషన్ లో అండ్ అయితే తక్కువ ఉంది. యాక్చువల్లీ టచ్ వదలగానే పరిగెట్టడం అనేది, అంటే కొంచెం వెహికల్ మూవ్ అవ్వడం అనేది మన రాయల్ ఎన్ఫీల్డ్ టిపికల్ క్యారెక్టర్, బట్ ఆ క్యారెక్టర్ దీంట్లో కొంచెం మిస్సింగ్ ఉంది. సో బైక్ మూవ్ అవ్వాలంటే మనం క్లచ్ వదలడంతో పాటు యాక్సిలరేట్ కూడా ఇవ్వాలి. సో లో అండ్ అయితే కొంచెం తక్కువ అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఇంజన్ అయితే అంత స్మూత్ అనిపించట్లేదు. మేబీ ఇది టెస్ట్ డ్రైవ్ బైక్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడి పెట్టారేమో, బట్ దాని మీద మనం జడ్జ్ చేయలేము. అండ్ ఓవరాల్గా రైడింగ్ పోస్చర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఎర్గనామిక్స్ విషయంలో అయితే అసలు కొట్టేదే లేదు. యాక్చువల్లీ బైక్ నడుపుతుంటే కూల్గా ఈజీగా ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడితే ఈ బైక్లో మనకి 452cc లిక్విడ్ కూల్డ్ షేర్పా ఇంజన్ అయితే ఉంది, విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 40 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 40 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మన బైక్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే. బట్ ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ వచ్చేసి అడిక్వేట్ ఉంది. ఇనఫ్ పవర్ ఉంది, ఇనఫ్ టార్క్ ఉంది. ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్ టు డూ మైల్స్ అండ్ మైల్స్ ఆన్ ద బైక్. యాక్చువల్లీ ఏంటి అంటే పవర్ డెలివరీ అనేది టూ మచ్ అగ్రెసివ్ లేదు, అలా అని చెప్పేసి టూ మచ్ లీనియర్ అలా కూడా లేదు. మోడరేట్ అనిపిస్తుంది థ్రాటిల్ రెస్పాన్స్ అండ్ బైక్ పర్ఫార్మెన్స్. ఇట్స్ అ వెరీ మోడరేట్ కంపేర్ టు ఆల్ ది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. ఇట్స్ అ వెరీ 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 డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది బైక్ అయితే. ఎంత యాక్సిలరేట్ చేస్తే బైక్ అంత రెవ్ హ్యాపీ ఇంజన్ అంత హ్యాపీగా పరిగెడుతుంది. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద పర్ఫార్మెన్స్. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి నాకు కొంచెం నాయిస్ వినిపిస్తుంది బైక్ నుంచి. సో మేబీ ఇది టెస్ట్ రైడ్ బైక్ కాబట్టి నాకు ఆ నాయిస్ వస్తుందా, ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా దీన్ని ఆల్రెడీ ఓన్ చేసి దీన్ని ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఇలాంటి నాయిస్ వస్తున్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఇది టెస్ట్ రైడ్ బైక్ కాబట్టి ఆ సౌండ్ వస్తుందని అనిపిస్తుంది. యాక్చువల్ ఇంజన్ నుంచి ఒక క్రాంక్ సౌండ్ లాగా అనిపిస్తుంది. మోస్ట్లీ నేను ఇది టెస్ట్ రైడ్ బైక్ కాబట్టి చాలామంది యూజ్ చేస్తారు అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఆ సౌండ్ వస్తుందేమో అనుకుంటున్నాను. అండ్ యా, సో ప్రజెంట్ అయితే దీన్ని సీట్ హైట్ టెస్ట్ చేయడానికి నేను ఒక స్మాల్ ప్లేస్ కోసం చూస్తున్నా. టూ మచ్ ఎండ్ ఉంది. కొంచెం ఎక్కడైనా ఒక చిన్న చెట్టు నీడ దొరికినా చాలు, అట్లీస్ట్ దీన్ని ఒకసారి దీన్ని సీట్ హైట్ టెస్ట్ చేసి మీకు చూపించడానికి. ఓ నైస్, మొత్తానికి మనకు ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది. పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఆపుకుందాం మనం బైక్. మీకు ఒకసారి వెహికల్ మీద కూర్చొని చూపిస్తాను. ఓకే, సో ఇదన్నమాట పొజిషన్. ఒక 5.5 హైట్ ఉన్న పర్సన్ 825 mm సీట్ హైట్ ఉన్న హిమాలయన్ 450 మీద కూర్చుంటే సో ఇలా ఉన్నాయి స్టాండ్స్ అయితే. సో ఫ్లాట్ ఫుట్ అయితే నో ఛాన్స్, బట్ ఇట్ కెన్ బి మేనేజ్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం కూర్చోగానే ఒక 5 mm సీట్ అనేది కొంచెం కిందకి దిగుతుంది. సో అది కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను ఒకసారి మీకు రైడ్ చేసి చూపిస్తాను. సో దీని వెయిట్ అయితే నాకు అసలు అంత ప్రాబ్లం అయితే అవ్వట్లేదు. ఓ మ్యాన్, సో ఇదే ప్రాబ్లం. లో ఎండ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం రెవ్ కొంచెం తక్కువైనా సరే బైక్ ఆగిపోతుంది. సో దిస్ ఇస్ ద లో ఎండ్ ఇష్యూ.
అండ్ నాకు దీని వెయిట్ అయితే అంత ప్రాబ్లం అయితే అనిపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ హెవీ బైక్స్ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు వెయిట్ తోటి ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్స్ కెన్ బి ఈజీలీ మేనేజబుల్. సో నా క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికేసింది. సో 5.5 నా హైట్ తోటి కెన్ ఐ మేనేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అని అంటే ఆన్సర్ ఈజ్ ఎస్, నేను హ్యాండిల్ చేయగలుగుతాను. సో నాకైతే ఆన్సర్ దొరికింది. అండ్ మీలో ఎవరికన్నా మేబీ మీలో కూడా చాలా షార్ట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఇది హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. సో మీకోసమే నేను అక్కడ సీట్ హైట్ టెస్ట్ చేసి చూపించాను. సో ఎస్ యూ కెన్ మేనేజ్, బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే మీ కాళ్ళు కొంచెం గట్టిగా ఉండాలి. పచ్చిగా మాట్లాడాలంటే మీ పిక్కలు అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అండ్ దానికి ముందు మీరు దీనికి యూస్ టు అవ్వాలి. సో ఇవి రెండూ లేకపోతే మీరు మేనేజ్ చేయలేరు. సో నాకేంటి అంటే దీనికి ముందు హిమాలయన్ 411, దాని తర్వాత క్లాసిక్ 350, దానికి ముందు స్క్రామ్ 411. సో ఇలా హెవీ బైక్స్ యూజ్ చేశాను కాబట్టి సో నాకు వెయిట్ విషయంలో ఏం ప్రాబ్లం అనిపించట్లేదు. అండ్ సీట్ హైట్ వచ్చి నేను దాన్ని కూర్చోగానే కొంచెం కిందికి దిగుతుంది. సో దానివల్ల ఐ కెన్ మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు మనకి ఇలా కూడా కాదు అని అనుకుంటే మనకి స్టాక్ సీట్ కాకుండా మనకి యాక్సెసరీ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా హైట్ కావాలనుకున్నా కూడా టూరింగ్ సీట్ అవైలబుల్ ఉంది. అండ్ దానికన్నా హైట్ కావాలనుకున్నా కూడా ర్యాలీ సీట్ కూడా ఉంది, విచ్ ఈజ్ 890 సంథింగ్ సీట్ హైట్ దాన్ని. లేదు మనం చాలా షార్ట్ హైట్, సో మనకి చాలా చిన్న సీట్ కావాలి, కొంచెం హైట్ చాలా తక్కువ ఉండాలనుకున్నా కూడా మనకి 805 యాక్సెసరీ సీట్ అయితే అవైలబుల్గా ఉంది. సో అది కూడా మనం యూస్ చేయొచ్చు. బట్ దాంతో ప్రాబ్లం ఏంటి అంటే తొందరగా బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వెరీ లాంగ్ డిస్టెన్సెస్లో కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని డౌట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ దీని స్టాక్ సీట్లో మనం మేనేజ్ చేయలేము అని అనుకుంటే సో మనకున్న ఆప్షన్ వీ కెన్ గో ఫర్ ద యాక్సెసరీ సీట్. సో యాక్సెసరీ సీట్ వచ్చేసి 805 అంటే వీ కెన్ ఈజీలీ మేనేజ్ ద గైస్ విత్ అరౌండ్ 5.5 ఈవెన్ 5.4 ఉన్నా కూడా. సో 805 అనేది వీ కెన్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ని అయితే. సో ఓవరాల్గా మన క్వశ్చన్కి ఆన్సర్ షార్ట్ హైట్ రైడర్స్ కెన్ హ్యాండిల్ హిమాలయన్ 450. సో నాకైతే ఆన్సర్ దొరికింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోతో క్లియర్ అయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్ ఇన్ ద సెక్షన్, యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్ మీ. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ యూ అవుట్. సో యూజువల్లీ మనకి హైట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జస్ట్ కొంచెం ఇట్లా ట్రాఫిక్ కండిషన్స్లోనే వస్తుంది. నార్మల్గా మనకి హైవేలో వెళ్ళేటప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు, హ్యాపీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. జస్ట్ ఈ ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనకి కొంచెం దానివల్ల హైట్ వల్ల మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే మనం దీన్ని కూర్చోగానే కొంచెం కిందికి దిగుతుంది. సో దానివల్ల ఇట్స్ కమింగ్ డౌన్ టు అరౌండ్ 8-15 అనుకుంటున్నాను నేను. సో అండ్ ఆల్సో మనం సింగిల్ ఫుట్ తోటి అండ్ గుడ్ బైకింగ్ స్కిల్స్ తోటి మనం దీన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో అండ్ ద ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ there are no issues with the 5.5 height and with the Himalayan. సో మనం ఈజీగా దాన్ని తీసుకొని హ్యాండిల్ చేయొచ్చు. ఓవరాల్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ ఉంది. అసలు నడుపుతుంటే ఒక రేంజ్ ఫీలింగ్ వస్తుంది. టిపికల్ ఆర్ఈ నడుపుతున్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. అండ్ బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో సూపర్గా ఉన్నాయి. బ్రేక్స్ ఫంక్షనింగ్ అయితే ఫ్రంట్ అయినా రేర్ అయినా సరే బైక్ అసలు జస్ట్ ఆ బైట్ అయితే మంచి పవర్ఫుల్ ఉంది. సో ఎంత స్పీడ్లో ఉన్నా కూడా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. సో ఈ మాత్రం బండికి ఆ మాత్రం బ్రేక్స్ ఉండాలి కదా మరి. అండ్ నెక్స్ట్ హీట్ గురించి మాట్లాడితే లైట్గా హీట్ అనిపిస్తుంది, మరీ టూ మచ్. ఇంతకుముందు ఉన్న 411తో కంపేర్ చేస్తే తక్కువే అనిపిస్తుంది. 411 నడిపేటప్పుడు నాకైతే చుక్కలు చూపించేది అది, దాంతో కంపేర్ చేస్తే హీట్ అనేది తక్కువైంది. సో సస్పెన్షన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ షోవా సస్పెన్షన్, దీనికి అసలు పేరు పెట్టడానికే లేదు. సో ఓవరాల్గా ఇదనమాట హిమాలయన్ 450. ఒక షార్ట్ హైడర్ నడిపితే వాటికి ఎలా అనిపిస్తుంది అన్న థింగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ SVR మోటార్స్, ఎస్పెషల్లీ మన ఫ్రెండ్ శివ.
for providing this bike. And thank you all. Thank you so much for watching this video. See you all again in the next time.